అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినటువంటి 9 ఏళ్ల యశస్వి భారతి అనే పాప టేక్వాండాలో రికార్డుని సాధించింది. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని నమోదు చేసింది. అందుకోసం 100 ట్యూబ్ లైట్స్ని తల మీద పగలగొట్టేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఒకసారి చూద్దురు కానీ మీరు అందరూ కూడాను. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అది చూస్తుంటే. అంత చిన్న వయసులో ఆ పాప ట్యూబ్ లైట్స్ని అట్లా తల మీద కొడుతుంటే కూడా కొంచెం కూడా నదురు బెదురు లేకుండా అలాగే ఉంది అసలు. ఒకసారి లైవ్ కాల్లో ఉంది, తనతో మాట్లాడదాం. హాయ్ తల్లి, బాగున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఫోర్త్ క్లాసా? ఓకే. ఎంత నీ ఏజ్? 9 ఇయర్స్. ఏ స్కూల్? శ్రీవాణి. అవునా? ఏంటి 100 ట్యూబ్ లైట్స్ని తల మీద బదులు కొడుతుంటే కామ్గా అలా హ్యాపీగానే ఉన్నావు? భయం వేయలేదా నీకు? వేయలా? టేక్వాండో ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 1 ఇయర్ నుంచి. 1 ఇయర్ నుంచా? ఓకే. యశస్వి, నీకు భయం వేయలేదా ఒక్కసారి కూడా? నో మ్యామ్. నువ్వు నిజం చెప్పాలి ఇప్పుడు. నిజం మేడం. నిజమా? ఎంత క్యూట్గా చెప్తున్నావు. నిజం అంట. నిజమే చెప్పాలి. నిజంగా భయమే లేదా నీకు? నిజంగా భయం లేదు. నిజంగా భయమే లేదా? ఎన్నిసార్లు కొట్టించుకున్నావు అంతకుముందు అలా తల మీద? 2 times. ఇంతకుముందు 2 times కొట్టించుకున్నావా? ఇది 3rd టైమా? ఎక్కడన్నా ఏమన్నా గుచ్చుకున్నాయా? అవి పగిలిపోతాయి కదా మిర్రర్స్, అవి చిన్న చిన్న గాజు ముక్కలు ఉంటాయి కదా, అవి పగిలిపోతే ఏమన్నా ఎక్కడన్నా తగిలిందా? దెబ్బ తాకిందా ఎక్కడన్నా? ఎక్కడ తాకలేదా? ఎక్కడ తాకలేదు. ఓకే. ఎవరు పగలగొట్టారు? ఎక్కడి నుంచి తెచ్చారు ఆ ట్యూబ్ లైట్స్? సార్ తెచ్చారు. సార్ తెచ్చారా? నాకైతే చూస్తుంటే అమ్మో భయం వేస్తుంది. మరి నీకెందుకు భయం వేయలేదు యశస్వి? నొప్పి వేయలేదా? ఉంది మేడం. నొప్పి లేచింది కదా? ఎంతసేపు ఉంది ఆ పెయిన్? 2 days. అమ్మో 2 days ఉందా? ఓ, మరి ఆ 2 days స్కూల్కి వెళ్ళావా వెళ్ళలేదా? వెళ్ళాను మేడం. అలాగే వెళ్ళావా అయినా కూడా? స్వెల్లింగ్ వచ్చిందా? అంటే తల మీద వాసిపోయిందా? అట్లా ఏం అవ్వలేదా? కొంచెం వచ్చిందా? వాసింది కదా తలపైన. నువ్వెందుకు ఇలాంటి గేమ్ని డిసైడ్ చేసుకున్నావు? అంటే ఇలాంటి గేమ్ని ఎందుకు చూజ్ చేసుకున్నావు అసలుకి? సార్ ఎంకరేజ్ చేశారు. ఏ సారు? సాయి సార్. మీ కోచా? ఎస్ మ్యామ్. ఓకే. ఇప్పుడు నీ తల మీద పగలగొడుతుంది మీ కోచేనా? ఎస్ మ్యామ్. అమ్మో. ఓకే. సో ఎవరెవరు వచ్చారు ఆ రోజు నిన్ను ఈ గేమ్ చూడడానికి? అంటే నువ్వు చేసేది చూడడానికి ఎవరెవరు వచ్చారు? మా మమ్మీ, మా గ్రాండ్ ఫాదర్ అందరూ వచ్చారు. ఇంకా నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వచ్చారా? ఎస్ మ్యామ్. ఓకే. మీ టీచర్స్? మీ టీచర్స్? నో మ్యామ్. టీచర్స్ రాలే. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ కూడా రాలేదు. ఫ్రెండ్స్ కూడా రాలేదా? మరి నీ పక్కన అక్కడ కూర్చుని ఉన్నారు కదా లైన్గా అందరూ టేక్వాండో డ్రెస్సులు వేసుకొని. అకాడమీ వాళ్ళు. ఓకే ఓకే, అకాడమీలో వాళ్ళు. అలలో ఎవరు నీ ఫ్రెండ్స్ లేరా? లేరా? కాదు, నీకంటే చిన్నవాళ్ళు ఉన్నారా? నీకంటే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారా? లేకపోతే నీ ఏజ్ వాళ్ళే ఉన్నారా అందరూ అకాడమీలో? నాకన్నా కొంచెం పెద్ద ఏజ్ ఉంది. నీకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళే ఉన్నారా? ఎంతసేపు నేర్చుకుంటావు డైలీ టేక్వాండో? 6 to 7:30. 1.5 hours? ఎస్ మ్యామ్. ఇంకా ఏమేమి నేర్చుకుంటావు అక్కడ? ఇప్పుడు బల్బ్స్ పగలగొట్టారు, ఇంకా ఇంకా పుంసెస్ అంటే నాన్చాక్ యూస్ చేస్తా. ఓకే. ఇంకా ఫిజికల్ ఫిట్నెస్. ఇంకా ఇంకా ఆలోచిస్తున్నావా? ఇంకా ఎక్సర్సైజెస్. మమ్మీ చెప్తుంటే అన్ని మమ్మీ అందిస్తే చెప్తున్నావా? అంతేనా? నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు. నీ ఎయిమ్ ఏంటి? నీ టార్గెట్ ఏంటి లైఫ్లో? నీ గోల్ ఏంటి? కలెక్టర్. అమ్మా కలెక్టర్. కలెక్టర్ అవ్వాలి. ఐఏఎస్ ఆఫీసరా? ఓకే. మరి గేమ్స్లోకి వెళ్ళావుగా టేక్వాండోలోకి, ఇందులో కంటిన్యూ చేయవా? చేస్తాను. చేస్తావా? ఎలా టేక్వాండోలో ఊహా అంటారా? ఎలా అంటారో ఒకసారి చేసి చూపి. 1 కానీ 2 కానీ చేసి చూపించు. ఏంటి నన్ను కొడతావా? కొడతావా ఇప్పుడన్నా ఫ్రెండ్స్ని? అక్కడ నేర్చుకున్నవన్నీ ఫ్రెండ్స్ మీద ప్రయోగం చేస్తావా? చేయవా? చేయవా? అల్లరి చేస్తావా స్కూల్లో? చేయవా?
బాగా చదువుతావా కొంచెం చదువుతావా? బాగా చదువుతాం. బాగా చదువుతావా? క్లాస్ ఫస్టా సెకండా? 4th ఫోర్తా? ఓకే ఓకే. నీకు గేమ్స్ ఇష్టమా చదువు ఇష్టమా? 2 ఇష్టం. రెండు ఇష్టమేనా? ఎందుకు 100 బల్బ్స్ తల మీద ఎందుకు పగలగొట్టించుకున్నావు చెప్పు నాకు అది. దేనికోసం? రికార్డు కోసమా లేకపోతే నువ్వు రికార్డ్ కోసం. రికార్డు కోసమేనా? ఓకే. మరి వచ్చేసిందిగా రికార్డు? ఇంకా రాలే? సర్టిఫికేట్ రాలేదు. అదే రికార్డు వచ్చింది కానీ సర్టిఫికేట్ రాలేదు అంతే కదా. Yes, ma'am. ఆ, మరి రికార్డ్ అయితే వచ్చేసినట్టేగా. Yes, ma'am. ఎస్. ఒకసారి మీ మమ్మీకి కానీ డాడీకి కానీ ఇస్తావా? వాళ్ళతో మాట్లాడతా ఇస్తావా? నువ్వు అక్కడనే కూర్చో, నీ పక్కన వచ్చి కూర్చోమని చెప్పు మమ్మీని లేదా డాడీని కానీ. హలో మేడం. హలో అండి, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పాప నిజంగా గ్రేట్ అండి. చిన్నదైనా కూడా 9 ఇయర్స్ ఏజ్లో అలా 100 బల్బులు తల మీద పగలగొడుతుంటే కూడా అసలు ఏమాత్రం జంకు లేకుండా అట్లానే చూస్తా ఉంది అసలుకి. అవును మేడం. తన భయమే ధైర్యాన్ని లేదా మెచ్చుకో. తనకు? భయమే లేదా? భయం ఏం లేదు. ఉమ్. భయం ఏం కాలేదంట. మీకు? మాకు భయం వేసింది మేడం. అదే కదా, వాళ్ళకంటే చూసే వాళ్ళకి ముందు మనకే భయం. భయం వేస్తుంది. అవును మేడం, చూసే వాళ్ళకి భయం ఉంది కానీ తనకైతే భయం లేదంట. మనకే ధైర్యం చెప్తారు. అవును అవును. ఏమైనా దెబ్బలు తాకాయా అండి? అంటే అవి బల్బులో లైట్ గా. అవునవును మేడం. గుచ్చుకున్నాయా? చిన్నగా అంటే గుచ్చుకోలేదు మేడం, చిన్నగా బ్లడ్ అలా వచ్చింది. అదే మామూలుగా మనం needles తో గుచ్చితే ఎలా వస్తుందో అలా చిన్న లైట్ గా. ఓకే. నెత్తి మీద స్వెల్లింగ్ వచ్చింది, వాసిపోయిందని చెప్తుంది. వాసేకేం వస్తుంది కానీ స్వెల్లింగ్ ఏం రాలేదు మేడం. 2 days పెయిన్ ఉంది అంటుంది, నిజమేనా? నిజమే మేడం, 2 days అయితే పెయిన్ ఉంది. ఎందుకండి అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది? అసలు ఎందుకు చేశారు? యాక్చువల్ గా మాకు కూడా ఇది లేదు మేడం. మామూలుగా కరాటే వచ్చి ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ కోసం మాత్రం జాయిన్ చేయించాము. ఉమ్, సార్ సపోర్ట్ వల్ల సార్ తను ఐడెంటిఫై చేశారు మేడం. తను చేయగలుగుతుంది, వరల్డ్ రికార్డ్ కోసం ఎందుకు అప్లై చేయకూడదు మీరు అని చెప్పి ఉమ్. చేయించాము మేడం. సార్ సపోర్టే మేడం అది. అవునా? నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండి ఇప్పుడు? నైస్ మేడం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా తనకు ఆలోచనలు అలాంటి రికార్డ్స్? ప్రెసెంట్ అయితే ఏం లేదు మేడం. జస్ట్ మీకు చెప్పాం కదా ఇందాక, ఓన్లీ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంత్ కోసం జాయిన్ చేయించాము. అది అనుకోకుండా ఇలాంటి ఆఫర్ వచ్చింది అంతే మేడం. 1 year అయిందా అండి? 1 year అయింది మేడం. ఓకే. కంటిన్యూ చేస్తారా ఈ గేమ్స్ లో లేకపోతే? ఇదైతే కంటిన్యూగా ఉంటుంది మేడం. అంటే తనకి చదువు ఐఏఎస్ కావాలనేది తన ఎయిమ్ అంట. అవునవును, స్టడీస్ మెయిన్ మేడం అన్నిటికంటే. అదే అదే. అదే లక్కీ అండి, ఏం దెబ్బలు తాకకుండా మంచిగా అంతా. ఆ, ముందు చేస్తాము అదే. ఇట్లా చేద్దాము అని వాళ్ళ కోచ్ అడిగినప్పుడు మీరేమన్నారు? తనేమనింది ఫస్ట్? తను చేస్తాననింది మేడం. మేమే వద్దని చెప్పాము మేడం. ఇట్లా ఏమైనా ఊన్స్ తగిలితే కష్టం కదా మేడం, అందులో హెడ్ కదా. అవును. వేరే చోట ఎక్కడైనా పర్లేదు మేడం, వాళ్ళ హెడ్ అంటే కొంచెం ఆలోచన చేయాలి. మేము అయితే వద్దనే చెప్పాము మేడం ఇద్దరం. ఉమ్, ఉమ్. తన ఇంట్రెస్ట్ తర్వాత సారు ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకొని ముందుకెళ్ళారు మేడం. ఉహుం. కంటికి ఏమి పెట్టలేదండి వేసి అంటే కొట్టేటప్పుడు కంటికి కూడా ఏమి పెట్టాము మేడం. లేదు, 2 ఉన్నాయి మేడం. అంటే అది ట్రాన్స్పరెంట్ ఉంది మేడం. ఓహో, కనిపించట్లా బాగా. మాస్క్ వరకు ఆ, కనిపిస్తుంది, పైన అంత బాగా పెట్స్ కనిపించట్లేదు. అయితే ఉన్నాయి మేడం. ఉన్నాయా? ఓకే. పెట్స్ ట్రాన్స్పరెంట్. ఎందుకంటే గబుక్కుని కంట్లో పడితే అది డేంజర్ కదండి. లేదు, కేర్ తీసుకున్నాను మేడం సార్. ఓకే, సరే అండి. అయితే ఆల్ ది వెరీ బెస్ట్ Okay. అండి మీ పాపకి, మీకు థ్యాంక్ యూ. బాగా చదువుకో. థ్యాంక్ యూ. యశస్వి, Yes, ma'am. బాగా చదువుకో, Yes, ma'am. బాగా గేమ్స్ ఆడు. నువ్వు మంచిగా ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నావు కదా, ఐఏఎస్ ఆఫీసర్ అయిపో. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ సి. థ్యాంక్ యూ అండి. Bye. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ తల్లి. Bye, ma'am. బాయ్.